అండి అందరికీ వన్ మోర్ మినీ బ్లాగ్. మేము ఇలా ఈ అమ్మవారిని గుడిలో ఎందుకు ఇచ్చేస్తున్నామో మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో ఎండింగ్ వరకు చూడాల్సిందేనండి. మా ఇంట్లో ఉన్న ఈ అమ్మవారిని పసుపు కుంకుమ సారితో సహా గుడిలోకి అయితే ఇచ్చేస్తున్నామండి. దానికోసం అయితే వీడియోకి వచ్చేద్దాం. చూసారా ఆ అమ్మవారు ఎవరనుకుంటున్నారు? లలిత అమ్మవారు. పసుపు గంధములతో పూజ చేసుకొని నిండుగా అలంకరణ చేసుకొని ఇలా పూజా మందిరంలో ఉండేవారండి అమ్మవారు. కానీ ఆ అమ్మవారిని అయితే మేము ఇంట్లో నుంచి పసుపు కుంకాలతో సాగనంపి గుళ్ళకి అయితే ఇచ్చేసామండి. అది ఎప్పుడంటే భాద్రపద మాసంలో అండి మేము ఇచ్చింది. కాకపోతే ఏంటంటే వీడియో అనేది నేను లేట్గా ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. దాని రిజల్ట్ చూసిన తర్వాత కదా మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అందుకోసమనే ఇన్నాళ్ళు టైం టేకింగ్ చేసుకొని ఇప్పుడైతే మీకు వీడియో అయితే అప్లోడ్ చేశానండి. మా ఇంట్లో అమ్మవారు ఉండేటప్పుడు నేను మంత్లీ కానీ ఎప్పుడైనా అమ్మవారి పసుపు కుంకాలన్నీ కొంచెం బాగా బ్రైట్నెస్గా కనబడకపోయినప్పుడల్లా నేను ఇలాగా శుభ్రం చేసుకొని మళ్ళీ ఇలాగా గంధం పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకొని పూజా మందిరంలో పెట్టుకునేదాన్ని అండి. ఈ అమ్మవారికి లక్షవారం, శుక్రవారం, శనివారం ఇలా అనమాట. మా హస్బెండ్కి ఎప్పుడు వీలు కుదిరినప్పుడు ఆ డేస్లో అమ్మవారికి అభిషేకం చేసుకొని ఇలాగే సహస్రనామాలు, అష్టోత్తరాలు చదువుకొని పూజ చేసుకుంటూ ఉండేవారండి. మిగతా డేస్లో అయితే బీరువాలో పెట్టేసేదాన్నండి. అది ఏంటి ఏమైనా తెలియాలి అంటే వీడియోలోకి అయితే మనం వెళ్ళి చూసుకోవాల్సిందే. అదేంటి అనేది చెప్తానండి. ఈ అమ్మవారు లలిత అమ్మవారు అండి. నాకు చాలా ఇష్టం. నేను పెళ్ళికి ముందు ఎక్కువగా లలితాదేవి పూజలు చేసేదాన్ని. సండే లలితాదేవి టెంపుల్కి కూడా వెళ్ళేదండి. నాగలింగం పుష్పము, కోటిలింగం పుష్పాలు అంటారు కదా, ఆ పుష్పాలు నేను యూనివర్సిటీలో పీజీ చేసేటప్పుడు మాకు పెద్ద చెట్టు ఉండేదండి మా హాస్టల్ దగ్గర. ఆ చెట్టువి కోసి ఒక కవర్డ్ అండి, బిగ్ షాపర్ కవర్స్ ఉంటాయి కదా, కవర్తో కవర్డ్ అనమాట. అంటే ఒక 30 to 50 ఫ్లవర్స్ అలా ఉండేవి. అన్ని పట్టుకొని లలితాదేవి టెంపుల్కి వెళ్ళేదాన్నండి. నాకు అమ్మవారంటే చాలా ఇష్టం. కానీ ఇంటిలో ఉండకుండా మేము ఇచ్చేస్తున్నాము అంటే దానికి ఒక రీజన్ ఉందండి. ఆ రీజన్ ఏంటనేది నేను మీకైతే చెప్తాను. మీకు అలాంటిది ఏదైనా ఎప్పుడైనా సిచ్యువేషన్ జరిగిందా లేదా అనేది మొత్తం విన్న తర్వాత మీరు కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అంటే మేము ఇచ్చేయడం కరెక్టా కాదా అనేది కూడా మీకు ఏమైనా కొంచెం తెలిస్తే చెప్పండి. ఇప్పుడు మరి ఇచ్చేసాం కనుక మళ్ళీ రీబ్యాక్ మనం తెచ్చుకోమనుకోండి. కానీ అమ్మవారి ఇంట్లో ఉండేటప్పటికి ఇచ్చేసిన తర్వాతకి రిజల్ట్ ఏంటి అనేది కూడా నేనైతే చెప్తానండి. ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఏంటి అనేది. మీ ఇంట్లో కూడా ఇలాంటి చిన్న అమ్మవార్లు ఏమైనా ఉంటే ఇలా గంధం పుష్పములతో అక్షింతాలు ఇవన్నీ పూజ చేసుకోవాలనుకుంటే ఇలా గంధంతో చక్కగా నిండుగా చీర ఇవన్నీ అలంకరణ అయితే చేసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని నిండుగా పూజా మందిరంలో పెట్టుకోండి. ఇలాంటి బ్రాస్ కానీ లేదంటే కాపర్ కానీ అమ్మవార్లు ఉన్నట్లయితే. ఏం లేదండి, లాస్ట్ దసరా అంటే ఈ దసరాకి ఆల్రెడీ 1 year అయిపోయింది. లాస్ట్ దసరాకి మా ఆయన మా పెద్ద అబ్బాయి మాల వేస్తున్నారని పూజా సామాన్లు, మాల సామాన్లు అన్నీ కొనడం కోసం అయితే మేమైతే వాసవి సుగంధ ఆలయము షాప్కి అయితే వెళ్ళామండి. అక్కడ పూజా సామాన్లు అలాగే మాలలు అన్నీ కొనేటప్పుడు ఇక్కడ ఈ అమ్మవారిని చూసి మేమైతే అట్రాక్ట్ అయిపోయామండి. యాక్చువల్గా చెప్పాలంటే బొటనవేలు సైజు కంటే పెద్ద విగ్రహాలు ఇంట్లో ఇలాంటి బ్రాస్ కానీ లేదంటే కాపర్ కానీ ఉండకూడదని మాకు తెలుసు. కాకపోతే నాకంటే ఎక్కువగా మా హస్బెండ్ ఎందుకు మరి అట్రాక్ట్ అయ్యారో తెలీదు. గ్లాస్లో లోపల ఉన్నారు అమ్మవారు. ఈ అమ్మవారిని చూడగానే నేను తీసుకుంటాను, ప్రతి వారము నేను పూజ చేసుకుంటాను, నాకు నువ్వు పూజకి అన్నీ సిద్ధం చేస్తే నేను చేసుకుంటాను అన్నారు. అతనికి పూజలంతే ఇంట్రెస్ట్ ఉండదు యాక్చువల్గా. నాతో గుళ్ళకి వస్తారు, నేను దీపారాధన చేయమని చేస్తారు అంతవరకే. కానీ అతనే ఆ రోజు స్నానం చేసుకొని అన్నీ సిద్ధం చేస్తే అష్టోత్తరాలు చదువుకొని హారతి ఇచ్చి చేసుకుండేవారండి. దసరా టైముల్లో తెచ్చాము. ఇంట్లో నవరాత్రుల్లో అయితే పెట్టాము. ఇంట్లో పీఠం ఏర్పాటు చేసుకున్నాము 2023లో దసరాకి. అమ్మవారిని తెచ్చి పెట్టాము. ఇంకా 41 రోజుకి మాల వేసుకున్నారు. 41 రోజుల్లోనే మాకు ఇంకా ఇంట్లో అయితే ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయండి. మెయిన్లీ హెల్త్ ప్రాబ్లమ్స్ నాకు ఎక్కువ ఎఫెక్ట్ ఉండేదండి, ఎందుకో తెలీదు. అలాగే పిల్లలు కూడాను బయట ఎక్కడికి ఆడుకోవడానికి వెళ్ళొచ్చినా ఏదో ఒక రకం దెబ్బ తగలేదు, వెంటనే హాస్పిటలైజ్డ్ అవ్వాల్సిన పరిస్థితులు. అలాగే చిన్న చిన్న వాటికి కూడా స్కానింగ్స్ అని ఎందుకో తెలీదు. ఆ 1 year కూడా అసలు పడరాని పాటలు కష్టాలు పడ్డామా అనిపించింది. దివాళీలాగా అసలు లేదు ఆ రోజు కాలిపోవడం. అట్లానే ఎవరు బర్త్డేస్, మ్యారేజ్ డేస్ ఏమీ 1 yearలో జరగలేదండి. ఒక్కరిది కూడా టెంపుల్కి కూడా వెళ్ళలేని పరిస్థితులకు వెళ్ళాము. ఏదో ఒకటి వచ్చేదండి ఆ బర్త్డే, మ్యారేజ్ డే అనేసరికి. ఇంట్లో అసలు ఆ అట్మాస్ఫియరే ఉండేది కాదు.
కొత్త డ్రెస్ వేసుకోవడం కానీ, కేక్ కటింగ్ పక్కన పెట్టండి, అట్లీస్ట్ ఆ రోజు హ్యాపీగా ఉన్నాము అనే ఫీల్ కూడా ఉండేది కాదు. ఆ డే మాకు ఒక స్పెషల్ డే అనేది గుర్తు లేకుండా పోయేది. అలాగే చిన్న చిన్న దానికి కూడా స్కానింగ్ల వరకు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చేసేదండి. స్టమక్ ఎక్కి అల్ట్రా స్కాన్, ఎంఆర్లు కూడా చేయించాము. అలాగే మా చిన్న బాబుకి మోషన్స్కి అల్ట్రా స్కాన్తో సహా అన్నీ చేయించి 20 days అట్లా అనమాట. సివియర్ చాలా వరకు హెల్త్ కాన్షియస్, అలాగే ప్రాబ్లమ్స్. దానికి మనకు ఫైనాన్షియల్గా ప్రాబ్లం వచ్చింది ఎప్పుడో ఇంట్లో అన్ని డిస్టర్బెన్సెస్ వస్తాయి. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కూడా మాకు గొడవలు ఎక్కువ వచ్చేవండి. చిన్న చిన్న దానికి కోపం ఎందుకో తెలియదు, ఉగ్ర రూపంలా కోపం ఇలా అనమాట. ఎందుక ఏంటా అనేది తెలియదు. కానీ అమ్మవారిని తెచ్చిపెట్టిన తర్వాత వచ్చాయి. అయితే మాకు ఒక అత్తయ్య ఉన్నారండి ఆఫీస్లో, మా ఆయన కొలీగ్ పెద్ద ఆమె ఏం చెప్పారంటే, లేదు మీరు అమ్మవారిని తెచ్చిపెట్టిన నుంచి మీకు ఇంట్లో ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి, అయినా అంత సైజు అమ్మవారు ఉండకూడదు. మనం కూడా ఎందుకంటే ప్రతిరోజు ప్రసాదం అంటూ ఏం పెడతామండి, మన ఇంట్లో ఏం దొరుకుతాయి, అవి డ్రై ఫ్రూట్స్, స్వీట్స్, ఫ్రూట్స్ ఏముంటే అవి పెడతాం. ఇంకా అవి ఏమీ లేకపోతే అటుకుల్లో పట్టుకి ఏదో పెడుతుంటాం కదా, బట్ ఆ విధంగా పెట్టేస్తాం. కానీ ఇలాంటి అమ్మవార్లు ఏమైనా ఉంటే మహా నైవేద్యాలు పెట్టాలంట. అందులోని మాకు పూజా మందిరం అనేది సైడ్ రూమ్ అంటూ ఏం లేదండి, స్ట్రైట్గా ఉంటుంది. పీరియడ్స్ డేట్ వచ్చినప్పుడు ఏమైనా ఆ 5 days ఇంట్లో నుంచే దీపం పెట్టుకునే వాళ్ళము. కానీ అమ్మవారంటే ఉగ్ర రూపం కదండి, లలితాదేవి, వారాహిమాత ఇలాంటి అమ్మవార్లు ఉగ్ర రూపాలను ఇంట్లో అంత పెద్ద సైజు విగ్రహాలు ఉంచకూడదని కూడా ఆమె చెప్పారు. అయితే నేను పంతులు గారిని అడిగానండి. ఎప్పుడు బీరువాలో ఉండేది, నేనేం చేస్తానంటే శ్రావణ మాసంలో ఎప్పుడు బీరువాలో అలా ఉండిపోవడం నాకు నచ్చలేదని చెప్పేసి నేను శ్రావణ మాసంలో ఇలా నిండుగా అలంకరించి పూజా మందిరంలోనే ఉంచేయడం అయితే ఉంచేసానండి. డైలీ దీపారాధన అన్నీ ఉంటున్నాయి కదని చెప్పేసి. అయితే పంతులు గారిని అడిగితే, అయితే ఇది ఆ రోజు నేను వెళ్ళేటప్పటికి మంగళవారం వెళ్ళానండి. ఆయన ఏమన్నారంటే, మంగళవారం కదమ్మా, బుధవారం ఎప్పుడైనా తెచ్చివు అన్నారు. అయితే అంత పెద్ద విగ్రహం మీకు ఎవరు కొనమని చెప్పారని అన్నారు. లేదండి, మేము ఇలా పూజా సామాన్లు కొనడానికి వెళ్ళేటప్పుడు అక్కడ చూసి మాకు మనసులో ఎందుకో మరి ఏం బుద్ధి పుట్టిందో తెలియదు, తీసుకొచ్చి పెట్టేసామండి. కానీ ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యాయి అంటే, అమ్మవారి ఇంట్లో ఉంటే ప్రాబ్లమ్స్ ఉంటాయని ఏం లేదమ్మా, మహా నైవేద్యాలు పెట్టాలి, కొంచెం ఆవిడ చూడాల్సిన విధిగా మనం చూడాలి. కాకపోతే ఏంటంటే లలితాదేవికి కోపం ఎక్కువ కనుక దానివల్ల భార్యాభర్తల మధ్య గొడవలు ఇవన్నీ ఎక్కువ అవుతుంటాయి అని చెప్పారు. అలాగే మాటల దగ్గర మాటలు వచ్చి ఆయన ఏమన్నారంటే, మీ ఇంటి దేవుడు ఎవరు అని అన్నారు. మాకు ఇంటి దేవుడు రాజరాజేశ్వరి అండి. మేము రాజరాజేశ్వరికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి యాక్చువల్గా. కాకపోతే మేము శనివారం ఆవిడకి కాయిన్ వేస్తాము, టెంపుల్స్కి వెళ్తాము, అన్నీ చేస్తాము. కాకపోతే ఆమెను పక్కన పెట్టి ఈ విగ్రహాన్ని తెచ్చి ఈవిడికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం వల్ల ఆ సమస్య వచ్చిందని అతని ద్వారా అయితే మాకు అతను చెప్పారు. కాకపోతే బొటనవేణి సైజు కంటే ఇంత పెద్ద విగ్రహాలు, ఇలాంటి ఉగ్ర రూపాలు అనేవి ఇత్తడి లేదా రాగికి సంబంధించి ఉండకూడదంటండి. అది కూడా అతను చెప్పారు. అమ్మవారు ఉంటే బాగుంటుంది కానీ ఇవి మీకు ప్రాబ్లమ్స్ అయితే ఇందువల్ల వస్తున్నాయని చెప్పారు. భార్యాభర్తల మధ్య గొడవలు, కోపం ఎక్కువైపోతుంది అని చెప్పేసి. అయితే అతను ఏమన్నారంటే, అమ్మవారిని ఇలా ఇచ్చేస్తామంటే ఇవ్వండి, కానీ ఒత్తి అమ్మవారిని ఇవ్వకూడదు, కొంచెం బియ్యము అలాగే అమ్మవారికి బెల్లము, పప్పు పెట్టి ఇచ్చేయండి నైవేద్యం కోసం అన్నారు. అయితే మాకు ముందు ఈ అత్తయ్య చెప్పారు కదా అమ్మవారిని గుడిలో ఇచ్చేయండి అని చెప్పేసి. అయితే ఆమె ఏం చెప్పారంటే, లేదు పసుపు కుంకుమ ఇవన్నీ ఇవ్వండి అని చెప్పారనమాట. అయితే నా మనసుకు అనిపించింది, అమ్మవారిని నిండుగా సారితో పంపిస్తే మనసుకి నాకు బాగుంటుంది, అమ్మవారు కూడా మనకి బాగా చూస్తారని చెప్పేసి. అయితే ఆ రోజు ఇగో నిండుగా అమ్మవారిని అలంకరించి హారతి ఇచ్చి అన్నీ చేసిన తర్వాత మన ఇంట్లో నైవేద్యం పరమాన్నం పొంగల్ చేసి పెట్టిన తర్వాత పసుపు కుంకుమ, చీర, గాజులు, అలాగే బొట్టు, కాటుక అన్నీ పెట్టామండి. అలాగే పంతులు గారికి ఇవ్వడం కోసం నెయ్యి, బెల్లము, పప్పు, బియ్యము, తాంబూలము ఇట్లా అనమాట అన్నీ పెట్టి అమ్మవారిని నిండుగా అయితే టెంపుల్కి అయితే మేము భాద్రపద మాసంలో ఇచ్చామండి. శ్రావణ మాసంలో ఇంట్లో పూజలు చేస్తున్నామని చెప్పేసి ఇవ్వలేదు. భాద్రపద మాసం స్టార్ట్ అయిన తర్వాత ఇల్లు ఇచ్చేసాము. అయితే ఇచ్చిన తర్వాత నుంచి ఇంట్లో అయితే పరిస్థితులు బాగున్నాయండి. ఎందుకంటే ఇంట్లో నేను ఒక్కదాన్ని మాత్రమే పూజ చేసేదాన్ని. అక్కడ గర్భగుడిలో అక్కడ పెట్టారు. నవరాత్రుల్లో అయితే కలశాల దగ్గర పెట్టారు. నిండుగా పసుపు కుంకాలతో అమ్మవారు నిండిపోయారు. ఆ విధంగా అమ్మవారు మాకైతే ప్రసన్నరాలు అయ్యారేమో. సో మాకు ఇంట్లో ప్రాబ్లమ్స్ అయితే తీరాయండి. నాకైతే ఈ విధంగా సొల్యూషన్ దొరికింది అనుకుంటున్నాము. అమ్మవారు ఎప్పుడు బయట పెట్టున్నారు, ప్రతి ఒక్కరూ వెళ్ళిన వాళ్ళందరూ దుర్గాదేవి టెంపుల్లో పసుపు కుంకాలతో పూజ చేస్తున్నారు. మీకు ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిందా అండి? అంటే ఇంటి దేవుడిని వదిలేసి ఇలాంటి విగ్రహాన్ని మనం తెచ్చిపెట్టుకోవడం వల్ల ఇలాంటిది తప్ప రైట్ అనేది మరి మాకు అనుమానం వచ్చింది. మేమైతే ఇచ్చేసాము. కానీ ఇంట్లో ఉండేదానికంటే అమ్మవారి గుడిలో ఉండడమే ఎక్కువ పూజలు అందుతున్నాయి. చీర అన్నీ పెట్టేసి అమ్మవారికి ఇచ్చేసామండి.
మేము భాద్రపద మాసంలో ఇచ్చాము. ఆల్రెడీ ఇప్పుడు 3 months అవుతుంది. ఇంట్లో పరిస్థితులు అయితే మారాయి. ఇంట్లో పాజిటివ్ వైబ్స్ అయితే స్టార్ట్ అయ్యాయండి. అందుకే నేను రిజల్ట్ తెలుసుకున్న తర్వాత వీడియో అప్లోడ్ చేసి పెడదామని ఇన్ని డేస్ అయితే టైం తీసుకున్నానండి. అమ్మవారు చూసారా అక్కడే ఉన్నారు. నవరాత్రిలో ఇంకా నిండుగా ఉన్నారు. అయితే ఇచ్చినప్పుడు మనసుకు కొంచెం నాకు బాధ అనిపించింది. ఎందుకంటే పూజా మందిరంలో నాకు నచ్చిన విధంగా పూజ చేసి అమ్మవారిని చూస్తే నాకు చాలా హ్యాపీ అనిపించేది. కానీ ఎందుకు ఇస్తున్నామంటే ఇంట్లో ప్రాబ్లమ్స్ ఇలా వస్తున్నాయి, అమ్మవారు తెచ్చిపెట్టిన తర్వాత ఆమె కోపంకి బలవుతున్నామేమో అనుమానంతో ఇచ్చేసామండి.